హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీఆర్ఏ కుకింగ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి టమాటో గ్రేవీని ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇది తందూరి రొట్టి ఇంకా చపాతీలోకి చాలా బాగుంటుంది గ్రేవీ. దీన్ని ఎలా చేయాలో చూద్దాం. ఒక బాండీ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకు, లవంగ, చెక్క వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 3 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత 5 నుంచి 6 వెల్లుల్లి కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలని పెద్దగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. వన్ మినిట్ దాకా ఈ ఉల్లిపాయలని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 3 టమాటాలని శుభ్రంగా కడుక్కొని పెద్దగా కట్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇంకోసారి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. దీనికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ టమాటాలు, ఉల్లిపాయలు అన్నీ మగ్గేంత వరకు ఫ్రై చేసుకొని కొంచెం చల్లబడిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న ఈ గ్రేవీని పక్కకు తీసి పెట్టుకోవాలి. అదే బాండీలోకి 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఒక 2 ఎండుమిర్చి కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇది తాలింపు మొత్తం ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకోవాలి. చిటికెడంత పసుపు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత వాటర్ 1 గ్లాస్ దాకా వాటర్ వేసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోవాలి. అలాగే ఆన్లో పెట్టుకొని ఈ కారం మసాలా వేసుకుంటే మాడిపోతాయి కాబట్టి ఆఫ్ చేసుకొని వేసుకున్న తర్వాత వాటర్ కూడా వేసుకొని మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోండి. ఇలా వాటర్ వేసిన తర్వాత ఈ వాటర్ కొంచెం ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆ టమాటో పేస్ట్ని కూడా ఇందులోకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అవసరం అనుకుంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ పేస్ట్ మొత్తం వేసిన తర్వాత మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకొని ఒక 2 నుంచి 3 మినిట్స్ దాకా ఉడికించుకోవాలి. ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. సరిపోకపోతే ఇంకొంచెం ఉప్పు వేసుకొని ఇంకొక 1 మినిట్ దాకా ఉడికించుకుంటే ఎంతో టేస్టీ అయిన టమాటో గ్రేవీ రెడీ అయిపోయినట్టే. మీరు కూడా ఒకసారి ఈ టమాటో గ్రేవీని ట్రై చేయండి. చాలా సింపుల్ రెసిపీ. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.